వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు యాక్టర్ రంగదామ్ గారు ఉన్నారు. దాదాపుగా 100 చిత్రాలు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేసి, అంతేకాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రంగదామ్ గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన కిష్కింధపురి అవ్వచ్చు, దానికి ముందు వచ్చిన సినిమాలు అవ్వచ్చు, ఇప్పుడు రాబోయే శంబాల్ అవ్వచ్చు, ఇలా అన్ని సినిమాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇవాళ మనతో పాటు రంగదామ్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు తెలుగు వన్. ఎలా ఉన్నారు? ఫైన్, గోయింగ్ గుడ్, అంతా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ నాకు మీరు ఒక 3-4 ఇయర్స్ నుంచి తెలుసు అనుకుంటా. 3 years 4 years నుంచి తెలుసు. అడుగుతున్నావు కానీ కుదరట్లా రావటానికి, కలిసే టైం రావట్లేదు. ఈ రోజు కూడా ఏదో చిన్న మెలికబడింది. అవునా? ఈలోపు సెట్ అయింది వాతావరణం. సో నిన్న కిష్కింధపురి సినిమా చూసాను. ఓకే, మీకు వచ్చిన రోల్ చాలా మంచి రోల్. అవును. ఎలా వచ్చింది మీకు? రెస్పాన్స్ ఎలా వచ్చింది? రెస్పాన్స్ బాగుంది. సినిమా కూడా చాలా బాగుందని మీరు చెప్పాలి. సినిమా ఎలా ఉందని? బాగుంది. నాకు సినిమా నచ్చింది. నేను చూడగానే వెంటనే మీకు మెసేజ్ పెట్టాను. అవునవును, చాలా సార్లు చాలాసేపు పెట్టావు మెసేజ్. నైస్, బాగుందని. యూ ఫెల్ట్ వెరీ గుడ్ అన్న ఫీలింగ్. నాకు కూడా మంచి పేరే వచ్చింది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. సినిమా బాగుండాలి. ఇప్పుడు కూడా సినిమా బాగుంది కాబట్టి ఫైన్. మన రోల్ అనే కాకుండా నేను ఫీల్ అయింది ఏంటంటే, అంటే కాంపిటీషన్లో మధ్య ఉండిపోయేసరికి దీనికి ఇంకొంచెం టైం పట్టిద్దేమో గుర్తింపు రావడానికి అని అనిపించింది. కాంపిటీషన్ 2 సినిమాలే ఉన్నాయి. అవును, అది పెద్ద సినిమా, ఇది పెద్ద సినిమా. ఇంకా రేస్ అనమాట. అంతే. సో ఎవరు గెలుస్తారనేది మండే, ట్యూస్డే, థర్స్డేలో తెలుస్తుంది. మీ క్యారెక్టర్ బాగా ఇచ్చారు. అంటే దయ్యం హాంటింగ్ గురించి మీరు మీ ఆవిడ కోసం తెలుసుకుందామని వెళ్తున్నారని. అవును, అంటే వెరీ రిజర్వ్డ్ రోల్. చిన్న తాగుబోతు అన్న క్యారెక్టరైజేషన్ బాగుంది. నైస్. అంటే డైరెక్టర్ గారు, అంటే ఏ సినిమా అయినా కూడా మనం డైరెక్టర్ పరిధిలోనే ఉంటాం కాబట్టి వాళ్ళు ఎలా చెప్తారో అలా. ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా? బెల్లంకొండ శ్రీనివాస్, ఈ టీమ్ ఇదంతా వెరీ హ్యాపీ, కూల్. బెల్లంకొండ శ్రీను గారు కానీ, అనుపమ గారు కానీ, డైరెక్టర్ గారు అంతా కూల్. ప్రొడ్యూసర్ అయితే గ్రేట్. ఇప్పుడున్న పొజిషన్లో. అవునవును. అంటే అనకూడదు, చాలా సినిమాలు చేశాము. ఈయన అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈయన చాలా బెస్ట్. సాహు గారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఫైనాన్షియల్ ట్రీట్మెంట్ బాగుంటుంది. నేను రెండో సినిమా ఇది టక్ జగదీష్ ఒకటి చేశాను. ఆయన నాకు డైరెక్ట్గా పరిచయం లేదు. నాకు ఈ సినిమా లక్ష్మణ్ గారని టక్ జగదీష్లో కో డైరెక్టర్, ఆయన ద్వారా పడింది క్యారెక్టర్. డైరెక్ట్గా చూపించారు. మనం అంతకుముందు అరవింద సమేత, ఆ సినిమా ద్వారా ఇప్పుడు వేషాలు పడుతున్నాయి. అదే మెయిన్. అది ఎక్కడికి వెళ్ళినా మీకు అది ట్యాగ్ గురించి అడగకుండా, ఆ ట్యాగ్ లైన్ లేకుండా మీరైతే, మీకు ఎవరు కనిపించినా బయట ఫ్యాన్స్ ఎవరు, సినిమా హీరోస్ ఫ్యాన్స్ ఎవరు కనిపించినా కూడా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అయితే అదే కదా. అవును. త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు, వాళ్ళకి నమస్కారం. ఎన్నేళ్ళు అయిపోయిందండి అంటే ఇండస్ట్రీకి వచ్చి? మీరు ఆల్మోస్ట్ దాదాపు ఒక 20 ఏళ్ళు అయినట్టుంది కదా దగ్గర దగ్గర. 20 పైనే. 20 ఏళ్ళు పైన. గ్రాడ్యుయేషన్ అయ్యాక అనంతపూర్లో గ్రాడ్యుయేట్ చేశాను నేను. SSBN స్కూల్ కాలేజ్. అది అయ్యాక మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ కోర్స్ హైదరాబాద్, మధుసూదన్ రావు గారు ఇన్స్టిట్యూట్. అక్కడ నుంచి ప్రస్థానం జరుగుతూనే ఉంది, ఫైటింగ్ ఎవ్రీడే. సో ఇప్పుడు అరవింద సమేత తర్వాత కొంచెం కొద్దిగా ఫ్రీ హ్యాండ్, మరీ గొప్పగా కాదు, కొద్దిగా ఫ్రీ హ్యాండ్ అయ్యాం. చూడాలి తర్వాత. సో ఫస్ట్ నుంచి అంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఈ ప్రయాణం ఇదంతా కూడా యాక్టర్గా, అంటే కష్టాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఒక్కొక్కసారి అనుకున్నవి వచ్చిండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, బట్ మీరైతే మీ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా, ఆర్ఎల్స్ డిప్రెస్ అవ్వకుండా మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఆ కెరియర్ని. అవును. కాకపోతే డిప్రెస్ అయినా కూడా అది 1-2 days ఉంటుంది. ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాం, రావట్లేదే, ఎన్నో అంటే తిరగని మెట్టు, తిరగని ఆఫీసు, ఎక్కని మెట్టు, కలవని డైరెక్టర్లు లేరు. కొన్ని చోట్ల డైరెక్టర్ని కలిసే అవకాశం కూడా ఉండేది కాదు. ఒక టైం కో డైరెక్టర్స్ దగ్గర ఆగిపోయేవాళ్ళం. ఇప్పుడు కొంచెం సర్కిల్ పెరిగింది, డైరెక్టర్స్ దగ్గర కూడా తిరుగుతున్నాం. బాగా కష్టపడ్డాం, అయినా రావట్లేదే, మనం అనుకున్న దీనికి వెళ్ళట్లేదే. అంటే అందరికీ రావచ్చు, అదృష్టం కూడా ఇక్కడ కలిసి రావాలి. 1-2 days బాధపడతాం. తర్వాత ఫ్రెండ్స్ కలుస్తారు, ఇవన్నీ మామూలే అంటారు. కానీ అందరు తెలిసిన వాళ్ళే, మీరు రెగ్యులర్గా మీట్ అవుతున్న వాళ్ళే, చేద్దామనే వాళ్ళే, కానీ టైం పడుతుంది, అంతే. టైం పడుతుంది. దీనికి ముందు ఇప్పుడు మీరు రుద్రాంగి ఒకటి చేసినట్టున్నారు, ఆయ ఒకటి చేసినట్టున్నారు. రుద్రాంగి చాలా చేస్తాం. అయితే ఫిలిమ్స్ మాత్రం కంటిన్యూస్గా వస్తాయి, ఇక్కడ ఒక క్యారెక్టర్స్ మాత్రం వస్తుంది. అంటే ఇక్కడ ఒక ప్రాపర్ బ్రేక్ త్రూ, ఒక మంచి క్యారెక్టర్ పడి ఆ సినిమా హిట్ అయ్యి దాంట్లో మంది ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి క్యారెక్టర్ పడితే అప్పుడు ఆర్టిస్ట్ బయటకు వస్తాడు. అరవింద సమేతలో
మంచి సీను, పెద్ద సినిమా, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయటం, ఆయన అద్భుతమైన నటుడు. ఆయన ముందు ఆయన రేంజ్కి మనం భయపడటం, అంటే ఆయన ఇచ్చిన దీనికి ఆయన ఎలివేట్ చేస్తూ భయపడాలి. అట్లాంటి అదే సినిమాలో ఒక 4-5 సీన్లు ఉంటే మనం రేంజ్ మారిపోయేది. దాంట్లో ఆల్రెడీ అంటే ఇంకా వేరే సీన్స్ ఉన్నాయా? లేవు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటి సినిమాల్లో ఒక 4-5 సీన్స్ గొప్ప సీన్లు, అంటే మన యాక్టింగ్ ప్రమోట్ చేసుకుని, అంటే మన యాక్టింగ్ చూపించే కెపాసిటీ ఉన్నటువంటి పడితే అప్పుడు ఆర్టిస్ట్గా మనం బయటికి రాగలం. కొన్ని సినిమాలు ఏంటంటే ఉంది చేసాం రన్నింగ్ క్యాజువల్ జాబ్ లాగా అనిపిస్తుంది అలాంటివన్నీ చేస్తుంటే. అఫ్కోర్స్ అది తప్పు కాదు, ఆ క్యారెక్టర్ అలాంటిది చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా కూడా నేను అదే చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఉండటానికి రన్నింగ్ పోతూ ఉంటాయి. నెక్స్ట్ శంబాలా కూడా రిలీజ్ అవబోతుంది ఇంకొన్ని రోజుల్లో. శంబాలాలో కూడా మీరు పోలీస్ క్యారెక్టర్, మంచి వేషం అది ఉంటుంది. ఒక 7-8 సీన్ల పైన ఉంటుంది. కొన్ని బ్లాగ్స్లో చాలా పెద్ద స్ట్రెచ్ ఉంటాయి. సినిమా కూడా చాలా మంచి సినిమా, డిఫరెంట్, సో మెనీ లేయర్స్ ఉన్నాయి దాంట్లో. మంచి హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మా డైరెక్టర్ గారికి, ఆది సాయి కుమార్ గారికి ఫస్ట్ అంటే ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా డైరెక్టర్ గారితో నేను అంతకుముందు యాడ్ ఇన్ఫినిటమ్ అనే సినిమా చేశాను. సైంటిఫిక్ థ్రిల్లర్. అది మంచి టాలెంటెడ్, మంచి బ్రెయిన్. ఆయన ఈజ్ ఫ్రమ్ న్యూయార్క్. సో ఆయన నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఈ సినిమాని హిట్ కొట్టాలని అందరూ అనుకుంటున్నాం. దాని ద్వారా మనకు కూడా కొంచెం ప్రమోషన్ అన్ని. తర్వాత ఫుల్ బాటిల్ నెక్స్ట్ వెంటనే ఫుల్ బాటిల్. కాకపోతే మంచి వేషం, అది చాలా మంచి వేషం. సాయి కుమార్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్లు ఏదో సమ్ అనుకోని కారణాల వల్ల అది ఇప్పటిదాకా కొంచెం పెండింగ్లో ఉంది, రిలీజ్ అవ్వాలి. అయితే గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్, టేక్ టైం అవుతుంది. ఒక 2 monthsలో అవ్వాలి, 1-2 monthsలో. బిఫోర్ అరవింద్ సమేత అంటే ఇప్పుడు మీ కెరీర్ పరంగా చూసుకుంటే మాట్లాడేది ఏంటి? బిఫోర్ అరవింద్ సమేత, ఆఫ్టర్ అరవింద్ సమేత అన్నట్టు మాట్లాడుకుంటారు. సో మనం ఇప్పుడు బిఫోర్ అరవింద్ సమేత వరకు మాట్లాడుకుందాం. అంటే మీ జర్నీ, మీ ఫిలిం ఇదంతా. సో మీరు స్టార్టింగ్ అంటే మీ బోర్న్ అండ్ బ్రాటప్ ఇదంతా కూడా అనంతపురేనా అన్న? లేపాక్షి అనే విలేజ్ ఫేమస్, చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ, మా ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు, వాళ్ళ అబ్బాయి హరికృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారు అందరూ మా ప్రాంతానికి ఎమ్మెల్యేలు. లేపాక్షిలో మేము 10th క్లాస్ దాకా చదువుకున్నాను నేను. 10th వరకు. 10th తర్వాత అనంతపూర్లో ఇంటర్, డిగ్రీ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి దాదాపు 28 years నుంచి ఇక్కడే ఉన్నారు. కానీ ఫస్ట్ అసలు మీకు అంటే జనరల్లీ అటు సైడ్ ఉన్న వాళ్ళకి, ఈవెన్ అంటే ఇది జనరల్ క్యాజువల్ ఉన్న టాపికే, అనంతపూర్, కడప, కర్నూలు, రాయలసీమ సైడ్ ఉన్న వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వచ్చి సెటిల్ అయిన ఆర్టిస్టులు చాలా నంబర్ మీద చెప్పొచ్చు, అంటే తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ మీరు అప్పుడు వచ్చినప్పుడు, అంటే నేను ఇండస్ట్రీకి వెళ్తానో, అప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, ఇదంతా మీరు అంటే ఎలా వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యారు ఇక్కడ? యాక్చువల్గా రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే మెయిన్ మెడ్రాస్లో ముందు ఉండేది సినిమా ఇండస్ట్రీ. సో వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉండేది. ట్రైన్స్ ఫ్రమ్ వైజాగ్ టు మెడ్రాస్ పోయే ఈజీ ఉండేది. రాయలసీమ నుంచి వెళ్ళటానికి చాలా కష్టం బస్సులు పట్టుకుని. ప్లస్ ఇక్కడ వెల్తీ పీపుల్ తక్కువ, ఫైనాన్షియల్గా కొంచెం వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ వాళ్ళు రిచ్ కాబట్టి వెళ్ళిపోయేవాళ్ళు. హైదరాబాద్కి వచ్చాక ఇండస్ట్రీ, సో యాక్సెస్ పెరిగింది. అందులో సాఫ్ట్వేర్ జాబ్స్ చాలామంది హైదరాబాద్కు రావటం, అక్కడ కూడా కొంచెం సౌండ్ తయారవుతున్నారు ఫైనాన్షియల్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చేస్తున్నారు, అవగాహన పెరిగింది. ఇప్పుడు ఇదే ఈ ఛానల్స్ అంటే సినిమా ఇండస్ట్రీ, టీవీ మీడియా అనేది పక్కన పెడితే మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న వాళ్ళు టిల్ టుడే వాళ్ళ దీని మీదే నా జర్నీ జరుగుతుంది. వాళ్ళు అంత సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఇంపాసిబుల్. సో బిఫోర్ అరవింద సమేత వరకు మీకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్స్ అవ్వచ్చు, మీరు బాగా హ్యాపీగా సాటిస్ఫైగా ఫీల్ అయిన క్యారెక్టర్స్ ఏ సినిమాల్లో ఉన్నాయి? గొప్ప క్యారెక్టర్స్ పళ్ళ అప్పటి వరకు కూడా. నీది నాది ఒకే కథలో క్యాబ్ డ్రైవర్ సీనన్న అనేది ఏదో చేశాను. వంగవీటిలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. విజయ్ ఐపీఎస్లో కూడా చేశాను. విజయ్ ఐపీఎస్ అది లాంగ్ బ్యాక్, చాలా లాంగ్ బ్యాక్. అది కూడా మంచి వేషమే.
అంటే చేశాను, మంచి వేషాలు చేశాను. అమ్మో, మంచి వేషాలు చేశాను. సినిమాలు అనుకోకుండా క్లిక్ అవ్వలేదు. ఒకరాజు ఒకరాని ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్, సుబ్బులో ఒకరాజు ఒకరాని రవితేజ గారి ఫ్రెండ్ క్యారెక్టర్. అందులో నా పేరు రంగధామ్ అనే ఉంటుంది. అలానే ఉంటుంది అదే పేరు. అంటే ఇంకా వెనక్కి వెళ్తే ఫస్ట్ ఫిల్మ్ నాది దయ్యం, రాంగోపాల్ వర్మ. ఒక సీన్, ఒక ఇంట్లో మా ఫ్రెండ్స్ ఏమంటే బ్యాచిలర్ రూమ్, దాంట్లో ఒక సీన్ ఉంటుంది దయ్యం. పవిత్ర బంధంలో సౌందర్య గారిని ఏడిపించే సీన్ ఒకటి, పెళ్ళిలో ఒక సీను. అలా అంటే వెరీ స్టార్టింగ్ అలా నెమ్మదిగా, అంటే మనకు ఏం పరిచయాలు లేవు. రావటం మా మేనమామ ఏరోడ్రోమ్లో పనిచేసాడు, ఏరోడ్రోమ్ ఆఫీసర్గా. ఆయన ఇంట్లో స్టే, ఆయన కూడా సపోర్ట్ చేశాడు. వచ్చి తిరగటం, అసలు ఏంటది సినిమా ఫీల్డ్ ఎక్కడుంది, అసలు ఎలా పట్టుకోవాలి ఏం తెలియదు, బేసిక్స్ కూడా తెలియదు. అలా నెమ్మదిగా స్లోగా ఒక్కొక్క సీను, అరర సీను అలా చేసుకుంటూ కొంచెం పరిచయాలు అయ్యాయి. తర్వాత ఆ టైంలో ఈనివాస్ అని ఒక డైరెక్టర్ వర్మ గారి దగ్గర పనిచేసేవాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన అనంతపూర్, ఆ చిన్న లైన్ అతను, ఆ కనెక్షన్, వాళ్ళ ఫ్రెండ్ మా తమ్ముడి క్లాస్మేట్. ఓకే. అలా పట్టుకుని ఆయన ద్వారా కొంచెం పరిచయాలు. ఆయన ద్వారా యోగి అని చింతకాయల రవి డైరెక్టర్, వాళ్ళ సర్కిల్లో త్రివిక్రమ్ గారు పరిచయం, సునీల్. అలా నెమ్మదిగా కొంచెం సర్కిల్ అలా తయారవుతుంది. సో అప్పుడు అంటే త్రివిక్రమ్ గారు అవ్వచ్చు, సునీల్ గారు అవ్వచ్చు, వీళ్ళంతా అప్పుడు మీరు వచ్చిన టైంలోనే వచ్చారు ఇండస్ట్రీకి? స్టార్టింగ్ అంతా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు జస్ట్ రైటింగ్ ట్రై చేసేవారు. ఆయన, సునీల్ గారు, నేను ఆర్టిస్టులుగా ట్రై చేసేవాళ్ళం. వాళ్ళు కష్టం ఉంది, అదృష్టం కూడా ఉంది. అవునవును, మనం అదృష్టం రావట్లే, కష్టమే పడుతుంది. మన కష్టమే జరుగుతుంది. అయితే ఓకే, ఇప్పుడు కొంతవరకు బెటర్గానే ఉంది. ఇంకొన్ని స్టెప్పులు ఎక్కితే ఓకే, వచ్చిన దానికి మనం హ్యాపీ. ఎస్, ఎక్కడి నుంచి వచ్చాం, కష్టపడ్డాం, సంతృప్తిగా ఉందన్న ఫీలింగ్. స్టార్టింగ్ కెరీర్లో ఉన్నప్పుడు అవ్వచ్చు, అరల్ సినిమాలు చేస్తున్నప్పుడు అవ్వచ్చు, జనరల్లీ ఫ్యామిలీ నుంచి అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. అరల్స్ పెళ్లి గురించి టాపిక్ వస్తూనే ఉంటుంది. అప్పుడు మీకు ఎలా ఉండేది సిచ్యువేషన్ అదంతా? పెళ్ళి యాక్చువల్గా ఎవరైనా పెళ్ళి చేసుకోవాలి, జనరల్ లైఫ్. అవును. పెళ్ళి అనేది అందరికీ కామన్. 100 మెంబర్స్లో 99 మెంబర్స్ చేసుకుని అదే ప్రాసెస్ అంతే. మనకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే 1,00,000 కారణాలు. సినిమా ఆర్టిస్ట్ సెటిల్ అవ్వలేదు, ఇంకో 2 పర్సనల్ ప్రాబ్లమ్స్, అంటే ఏవో కాదు, క్యాస్ట్ పరంగా. అవునా? కొంతమంది ఇళ్లలో మాకు జాబ్ ఉంటేనే, గవర్నమెంట్ జాబ్, అలాంటి కండిషన్స్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్. అలా కొంత అంతకుముందు నేను సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని ఒక 23-24 ఇయర్స్ అప్పుడు అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నారు కదా. వచ్చాను, డిగ్రీ అయిపోగానే వచ్చాను, ఇక్కడ ఎరగదీసేద్దామని. అప్పుడు మీరు నాకు తెలిసి చాలా లీన్గా, మంచి హీరో, అంటే హీరో ఆ రేంజ్లోనే ఉంది కదా అపీరెన్స్. ఇప్పటికి జుట్టు ఒకటే, సేమ్ ఫిట్నెస్ సేమే, జుట్టు ఒకటి. కొంచెం దేవుడు చిన్న చూపు చూసిపోయింది అది. అదే ఆ ప్రాబ్లం వల్ల కొంచెం సెటిల్ చేసుకుంది. ఆ సెటిల్మెంట్ ఇప్పటికి కూడా జరగలేదు, అలా పోతుంది, వెళ్తుంది. సో జీవితానికి పెళ్లి కాదు, ఫస్ట్ మనం అనుకున్నది రీచ్ అవుదాం అనే స్థాయికి వచ్చాము, చూద్దాం ఏమవుతుంది. సో ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్లో, అంటే సినిమాలు ఇదంతా పడుతున్నప్పుడు మీకు అరవింద సమేత కన్నా ముందు కూడా భరత్ అనే నేను ఒక మంచి క్యారెక్టర్ పడి తర్వాత అరవింద సమేత వచ్చిందా ఏంటంటే? అరవింద సమేత రావడానికి కారణం కూడా భరత్ అనే నేను అనే సినిమా విన్నా. భరత్ అనే నేనులో అంటే చాలా మంచి వేషం చేశాను, ఒక 4 to 5 సీన్స్. అంత పెద్ద ప్లాట్ఫామ్, మహేష్ బాబు గారు స్టార్, నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి హీరో సినిమాలో నాకు ఒక అద్భుతమైన వేషం. ఒక రావు రమేష్ గారితో కానీ ఆయనతో కానీ చేసిన సీన్లు ఈ దెబ్బతో అయిపోయింది అనుకో, బ్రేక్ అని అనుకున్నారా జనరల్గా. కాకపోతే డబ్బింగ్ ఉంది అని చెప్పారు, ఉంది రేపు ఉంది సార్, మీరు అవైలబుల్ టైం అంటే వస్తానండి అన్న. కట్ చేస్తే ఫోన్ రాలా. మళ్ళీ అలా 2-3 రోజులు చూశాను, ఫోన్ రావట్లే. సరే, కొంతకాలం తర్వాత నేను ఫోన్ చేసే వాళ్ళకి, సార్ డబ్బింగ్ అందరూ ఏమైంది, అది మెడ్రాస్లో ఏదో జరుగుతుంది సార్ వర్క్, కాపీ వచ్చాక చేద్దామను. కొద్ది రోజుల తర్వాత చూస్తూ డబ్బింగ్ లేదు అనే పొజిషన్ వచ్చింది. అర్థమైపోయింది, తట్టింది ఏదో జరిగిందని. కట్ చేస్తే
5-6 సీన్లు చేయాల్సింది 2 షాట్లు, 2 షాట్లు. ఒక డే ఫుల్ వర్క్ నా మీదే దాదాపు. ఒక సీన్ వేరేది, అది కూడా ఇక్కడ ఉస్మాన్ సాగర్ గెస్ట్ హౌస్ ఏదో అక్కడ చేసాం. చాలా బాగా అనిపించింది, సూపర్ అనుకున్నాం. రావు రమేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేస్తారు, మంచి యాక్టర్ అని మీరు. నేను ఫస్ట్ చూడంగానే ఆదిత్య ప్రసాద్ అనుకున్నాను, అప్పటికి ఆయన కాలం చేశారు. మంచి యాక్టర్, ఆల్ ద బెస్ట్ అని సీన్ అయిపోయాక, షూటింగ్ అయిపోయాక, అంటే నా పార్ట్ అయిపోయాక చెప్పాడు ఆయన. మనకు జోష్ ఉంటుంది కదా, అవును. చూస్తే 2 షాట్లు ఉన్నాయి. అనుకోకుండా దాన్ని, అంటే పెద్ద సినిమాలు అందరూ చూస్తారు కదా, ఒకసారి ఎప్పుడో త్రివిక్రమ్ గారిని కలిస్తే నిన్ను ఏదో పెద్ద సినిమాలు చూసాను దామ్ అన్నాడు. ఏం చేయలేదు సార్, నేను మర్చిపోయాను కొంతకాలం తర్వాత. అంటే అది 2 షాట్లు ఏం చూస్తారు అనే గుర్తు కాదు. ఏదో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ రాస్తున్నావు, పక్కన సార్ అది భరత్ నేనండి. బాగుంది, లుక్ బాగుంది, మనం చేద్దాం అన్నాడు. ఈయన సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ 2-3 సార్లు కలిశాను, చేద్దామని. అలా అరవింద సమేత పడింది. సో రంగదామ్ గారు అంటే ఆయన మీ కెరియర్ చూసుకుంటే అరవింద సమేత అనేది ఒక మీకు మైల్ స్టోన్, ఒక దాదాపు మైల్ స్టోన్. అప్పుడు నాకు తెలిసి మీకు చాలా ఫోన్ కాల్స్, ఇంటర్వ్యూలు బాగా చేశాను. అరవింద సమేత రిలీజ్ అయినప్పుడు ఈ మన ఇలాంటి ఛానల్స్లో చాలా మంది పిలిచారు. ఏం సార్ అంటే అరవింద సమేత సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఫ్రమ్ అనంతపూర్, ఆ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా సేమ్ అటు సైడ్ నుంచే ఉంది. అండ్ మీరు ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో సుబ్బు సినిమా చేస్తున్నారు, ఒక ఫ్రెండ్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అరవింద సమేత చేస్తున్నప్పుడు మీకు అప్పుడు ఎలా ఉండేది? అంటే సుబ్బు చేసిన టైంకి అరవింద సమేత సినిమా చేసే టైంకి ఎన్టీఆర్ గారు ఆయన ఎలా ఉంది, ఆయన చేంజ్ ఓవర్ కావచ్చు? సుబ్బు టైంలో ఆయన కొంచెం యంగ్స్టర్, బాగా చాలా యంగ్, నాటి ఫ్రెండ్లీ, అసలు రచ్చ చిన్నపిల్లాడు, అదే అల్లరి, టీస్ చేయటం, కొట్టడం, తమాషా అలా ఉండేది. ఇప్పుడు అరవింద్ సమేత గారు కొంచెం డిగ్నిఫైడ్ పర్సన్. ఇది అందరితో వాళ్ళ క్లోజ్ సర్కిల్లో ఇంకా మామూలే ఉంటుంది, ఒక స్థాయి వాళ్ళతో చాలా డిగ్నిఫైడ్. మిమ్మల్ని ఏదో అడిగినట్టు కూడా గుర్తు అరవింద్ సమేత. నేను చాలా సార్లు ట్రై చేస్తున్నా, వచ్చిపోయేటప్పుడు అంతా ఆయన పోతున్నా, మీకు అది ఐడియా ఉంటుంది కదా, గోడ దగ్గర అదే అక్కడి నుంచి రావాలి, అలా పాస్ అవ్వాలి, నన్ను క్రాస్ చేసిపోవాలి. 2-3 సార్లు హలో చెప్దాం అంటున్నాను. ఒకసారి ఎప్పుడో సార్ తెలుసు సుబ్బులో యాక్ట్ చేస్తు నా ఫ్రెండ్ రంగధామ్ అని వెళ్ళిపోయాడు. అమ్మాయి హెయిర్ గురించి కూడా ఏదో అడిగినట్టున్నా, మొత్తం పోయింది ఏంటో, నువ్వేనా అలా అయిపోయింది. స్ట్రగల్స్, స్ట్రెస్, బ్రెయిన్ స్ట్రెస్, వేడి. రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన అప్రిషియేషన్ అవ్వచ్చు, ఆ ఓబా ఆ క్యారెక్టర్ అవ్వచ్చు, ఆయనకి మీకు పడిన ఆ సీన్స్, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఆ వాటర్లో ముంచేసి ఇదంతా సీన్ ఉంది, మెయిన్ ఇంపాక్ట్ సీన్ అది సినిమా మొత్తం మీద. ఏదైతే ఆ చిన్నపిల్లడి కిడ్నాప్ ఇదంతా సీన్ చూసుకుంటే మీకు పడిన రోల్ చాలా, అంటే బాగా రికగ్నైజ్ అయిన క్యారెక్టర్ కదా. అప్పుడు ఎలా అనిపించింది అంటే మీకు అరవింద సమేత సినిమా తర్వాత, ఆ టైంలో చేసేటప్పుడు, చేసిన తర్వాత? సూపర్, చాలా బాగుంది, మంచి ఇది. అంటే నేను అప్పుడు, అంటే నాకు అంతకుముందు భరత్ అనే నేను ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎవరికి చెప్పేవాడిని కాదు. నేను ఒక సినిమా చేశాను అంటే. ఇంకోటి ఆ చేసేటప్పుడు తెలియలే నాకు, అంటే మనం గెస్ చేస్తాం కదా, ఇది భరత్ అనే నెలలో ఇది ఆడుతుంది, అంటే ఈ సీన్ పడితే ఇలా ఇది రిలీజ్ అయితే ఎక్కడికి వెళ్తానని అలా అనిపించలే నాకు. చేస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలి అది ఇచ్చేసాం. సినిమా రిలీజ్ అయ్యాక అసలు దాని లుక్కే మారిపోయింది. నేను మా ఫ్రెండ్ని తీసుకెళ్ళా, ఒకడినే తీసుకెళ్ళా. మామూలుగా అయితే ఒక 5-6 మంది వెళ్ళేవాళ్ళం. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఏంటి దామ్ అసలు కనీసం చెప్పలేదండి, ఎంత సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీ, ఏం యాక్టింగ్, అదే సంథింగ్ అంతే. అంటే మనం దానికి ఏం కావాలో అది ఇచ్చాం, నచ్చింది. సో అది అదృష్టం. అటు అంటే నేను యాక్చువల్లీ విన్నది ఏంటంటే బళ్ళారి, అనంతపురం అటు సైడ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు అని. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ద్వారా చాలా హైప్. అంటే ఎక్కడ పోయినా అసలు నేను ఒకసారి అది అయిపోయిన నెక్స్ట్ మంత్ నవంబర్లో 19 అనుకుంటా, 2019 అమెరికా వెళ్ళా. అమెరికాలో అసలు మనల్ని ఎవరు గుర్తుపడతారు అనే పొజిషన్, చాలా ఫోటోలు, ఆటోగ్రాఫ్లు, ఫొటోస్ చాలా. అమెరికాలో కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా ద్వారా. అయితే పెద్ద పట్టించుకున్నాను.
అంటే ఆ సినిమా ఇంపాక్ట్ చాలా ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ ఆ సినిమా ఇంపాక్టే ఉంది. అంటే ఎక్కడికైనా మనం ఆఫీస్కి వెళ్ళినా కూడా ముందైతే తిరిగి మొత్తం మన హిస్టరీ చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒకరు అరవింద్ సమేత ఓబా అండి వచ్చారు, సంథింగ్ ఏదో చిన్న గుర్తింపు ఉండే. కానీ దాని తర్వాత పడిన రోల్స్ అవ్వచ్చు, దాని తర్వాత మీరు చేసిన సినిమాలు అవ్వచ్చు, అంటే ఆ సెలెక్షన్ ఎలా అన్న, అంటే మీరు ఎలా చేసుకునే వాళ్ళు, ఎలా చేశారు? సెలక్షనే మనకు అంత అవకాశం లేదు. నాకు తెలిసింది ఆఫీస్కి వెళ్ళటం. చాలామంది ఆఫీసులకు వెళ్తే ఎవరు వస్తారు, అది లేదు. ఏదో మేనేజర్ని పెట్టుకోవచ్చు కదా అంటే మన స్థాయిది కాదు. మేనేజర్ని పెట్టుకుని మేనేజరు మన ఫోటోలు తీసుకుని పోయి మన ఆఫీస్కి వెళ్ళటం, కలవటం, తెలిసిన వాళ్ళని అడగటం, డైరెక్టర్ గారిని వీలైతే డైరెక్టర్ గారిని కలవటం, ఏదైనా వేషం ఇవ్వండి అని అడగటం. వాళ్లకు మనం నచ్చి ఏదో ఇది క్యారెక్టర్ సూట్ అవుతాడు అనుకుంటే ఇస్తారు. ఆ సినిమాలో మనం దాదాపు గూన్ క్యారెక్టర్ అరవింద్ సమేతలో. మ్యాక్సిమం చాలామంది అలాంటివే చూస్తూ వచ్చారు. కాకపోతే హిట్లో శైలేష్ గారుని స్టాఫ్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రదీప్, ఆయన కలిసా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉందండి చేస్తారా అని అడిగారు. గడ్డం తీయలేనండి, వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, అది కాకుండా వేరే ఏమైనా చేస్తాను. ఫాదర్ క్యారెక్టర్ ఉంది అంటే మీరు ఫాదర్ క్యారెక్టర్ చేయరేమని. ఏం లేదు చేస్తాను నేను. అవునా, ఒకసారి చిన్న ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయింది. చాలా బాగా డిజైన్ చేశారు. అంటే వాళ్ళు ముందే చేసుకుంటారు, దానికి సెట్ అయ్యింది. ఈ అరవింద సమేత యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దానికి బాగా ప్లస్ అయింది. ఎందుకంటే దీంట్లో నెగిటివ్ క్యారెక్టర్, దాంట్లో రిచ్ ఫాదర్. సో ఎవరైనా ఆడియన్స్ చూసేటప్పుడు వీడే సస్పెక్ట్, అంటే అమ్మాయి చనిపోయి ఉంటుంది, వీడే చంపేశాడేమో అనుకుంటారు. అలా బాగా వర్కౌట్ అయింది. అది కూడా బాగా ప్లస్ అయింది. ఆ గ్యాప్లోనే బ్రోచే వారెవరు అని ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్, వాడి పని చేసుకుని వెళ్ళిపోవటం, చిన్న పంచులు, అది కూడా బాగా ప్లస్ అయింది. ఆ రెండింటికి కూడా మంచి కాల్స్ వచ్చాయి నాకు. అండ్ మీకు త్రివిక్రమ్ గారికి అంటే అరవింద సమేత ముందు నుంచి కూడా బాగా పరిచయం ఉంది త్రివిక్రమ్ గారితో? అంటే పరిచయం ఉంది. ఆయన అసిస్టెంట్ రైటర్గా చేసేటప్పుడు ఆయన రైటర్గా చేసేటప్పుడు అంటే నువ్వు నాకు నచ్చావు రైటింగ్ చేసేటప్పుడు వెంకటేష్ గారి పృథ్వీ గారి పెళ్లి సీన్లో నేను యాక్ట్ చేశాను. దానికి సారే కారణం త్రివిక్రమ్ గారు. ఆయన సజెస్ట్ చేశారు విజయభాస్కర్ గారికి, ఇతను రంగదాం గారిని చేస్తున్నాడు. అప్పుడు ఆ చనువు ఉండేది. అంటే ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు, పెద్ద డైరెక్టర్. అంటే మీకు అసోసియేషన్ అయితే ఉంది కదా త్రివిక్రమ్ గారితో? బాగా ఆ సినిమా రిఫరెన్స్ అవ్వచ్చు, ఇప్పుడు అరవింద సమేత అవ్వచ్చు. మీకు అంటే దానికి ముందు వరమన్ ఒక సినిమా చేశాను, అది ఈయన రైటర్ త్రివిక్రమ్ గారు. దానికి నాకు అంటే ఆ డైరెక్టర్ ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఒకతను వస్తాడు, మీ పలానా క్యారెక్టర్ బాగుంటుంది అని. అప్పుడు యంగ్ చాప్ సునీల్ది ఫస్ట్ సినిమా అది, అంటే 1-2 సినిమాస్ తర్వాత, అంటే థర్డ్ ఫిల్మ్. కొంచెం టైం పట్టింది రిలీజ్ అవ్వడానికి. అప్పటికి ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను స్టార్ అయిపోయాడు. సో మీకైతే అంటే మీ లైఫ్లో త్రివిక్రమ్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక మంచి స్థానం అనుకోవచ్చు. డెఫినెట్గా కల్చర్ ఈ మధ్య ఏమన్నా ఎప్పుడైనా అంటే ఎక్కడైనా బయట కానీ ఆర్ ఎల్స్ ఏదైనా, అంటే జనరల్ రైటింగ్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, కష్టం కలవటం. అంటే ఆయన ఇప్పుడు చాలా పెద్ద స్థాయి కదా, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం. అయ్యో తప్పకుండా. ఈ సినిమా వెంకటేష్ గారి సినిమాలో మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. అవునా? పట్టుకోవడానికి, వేషం పట్టుకోవడానికి. ఏం లేదు, పెద్ద సినిమాలు చేస్తూ ఉంటేనే మనకు మైలేజ్ వస్తూ ఉంటుంది, ముందుకు పోతూ ఉంటాం. అండ్ మీ పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు జేడి చక్రవర్తి గారు ఏదో మొన్న మాట్లాడారని అన్నారు, ఏంటి అంటే ఏమన్నారు? ఎందుకు చేసుకోలేదంటే చెప్పా, అది రీజన్స్ ఇందాక చెప్పిందే. అదే సెటిల్ అయ్యాక చేసుకోవాలి. సెటిల్ అవ్వడం అనేది ఇక్కడ ఎలా, ఏంటి సెటిల్ అంటే ఏంటి? కానీ అంటే మధ్యలో ఒకనొక టైంలో కాల్ యాక్సిడెంట్ అవ్వడం అనేది, అంటే మీకు కాల్కి యాక్సిడెంట్ అవ్వడం అనేది, అది మీకు కెరియర్లో ఏమన్నా కొంచెం టైం తీసుకోవడానికి, గ్యాప్ రావడానికి యాక్సిడెంట్ అనేది ఒక మేజర్ థింగ్ అనుకోవచ్చు? అవును. అంటే ఎలా జరిగింది? ఇక్కడ హైదరాబాద్లోనే. అప్పుడు మనకు ఇంకా బైక్స్ రేంజ్ అని బండ్లే. బైక్ ముందు ఒక బ్యాగ్ వేసుకుని బస్ స్టాండ్లో బైక్ పడేసి, అప్పుడు మా నాన్నగారు కర్నూలు
జెడ్పీయూగా ట్రాన్స్ఫర్ అయ్యారు. గవర్నమెంట్ ఆఫీసర్, జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. బస్ స్టాండ్లో బండి పడేసి కర్నూలు పని చూసుకుని మళ్ళీ సెకండ్ డేనో థర్డ్ డేనో వద్దామని. ఆ టర్నింగ్లో ఎవడో తాగుబోతూ నడుచుకుంటూ వచ్చి హ్యాండిల్ టచ్ చేస్తే కింద పడ్డా. ఓకే. వెరీ సింపుల్ యాక్సిడెంట్, అదేం పెద్ద ఇబ్బందికరమైన యాక్సిడెంట్ కాదు. కాకపోతే బైక్ మీద పడి లెగ్మెంట్ అయ్యారు, రైట్ లెగ్. సో ఒక 1 month అలా చూసాం. ఆయన పిఓపి వేశారు, అరుణ్ కుమార్ గారు అని ఇక్కడ డాక్టర్, సుశీల్ క్లినిక్. సెట్ అయిపోద్ది కదా అనుకున్నాం, తీసాము. చూస్తే లెగ్మెంట్ టేర్ అయిందని తర్వాత ఎక్స్రేలో ఇవి చూస్తే కాల్ ట్విస్ట్ అయిపోద్ది. మనం రన్నింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ట్విస్ట్ అవుతుంది. సో ఇది సినిమాలంటే ఎప్పుడు ఏ వేషం పడుతుందో ఎలాంటి క్యారెక్టర్ పడుతుందో తెలీదు. ఇంట్లో వాళ్ళు కూడా అప్పటికే 10 years అయి ఉంటుంది వచ్చి. టీవీ ట్రై చేయి, సీరియల్స్ అవన్నీ. టీవీలో ఎలా వస్తాయి వేషాలు? ఇన్నేళ్ళు మనం సినిమా ఇండస్ట్రీ తిరిగాము, ఈ ఫీల్డ్ టచ్ టీవీ అసలు వద్దు, మనం కొంచెం దీంట్లోనే ప్రయత్నం చేద్దాము అనే ఒక ఐడియాలో ఉండేవాళ్ళం. టీవీ ఎలా వస్తుంది, ఎలా ఎవరిని అడగాలి, అసలు ఎక్కడుంటాయి, ఎక్కడ ఎలా ఎవరిని పట్టుకో తెలియదు. అనుకోకుండా ఒకరోజు అప్పుడు బ్యాచులర్ రూమ్, సింగిల్ రూము, నేను ఒకటే ఉండేవాడిని. ఎందుకో రూమ్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద తిరుగుతుంటే ఒక ఫోన్ వచ్చింది. హలో అన్న, ఎక్కడున్నావు? రోడ్డు మీద ఉన్నా. అది కాదురా, మామూలుగా ఎక్కడున్నావు, మామూలుగా ఏం చేస్తున్నావు? ఏం లేదు, రోడ్డు మీద ఉండడం కామనే, గ్యాప్ వచ్చింది సినిమాలు. సీరియల్ చేస్తావా? చేస్తాను. కాదురా, సీరియల్ చేయరా అంటే స్టైల్ కొట్టేవాడు, ఇప్పుడు చేస్తాను. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కొంచెం కాల్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది అయింది, సినిమాలు ఎక్కువ తిరిగి చేయలేము, ఎలాంటి వేషాలు పడతాయో తెలీదు. సరేలే ఒక 2 daysలో రాను అంటే వచ్చి కలిసా. ఎన్ని సీరియల్స్ చేశారు? అతను ఈటీవీ ప్రభాకర్, అప్పుడు ఈటీవీలో పనిచేసేవాడు. అతని ద్వారా ఫస్ట్ నాతిచరామి అని ఒక సినిమా సీరియల్, బంధం అని ఒక సీరియల్, తర్వాత పులివాసు అని అతను స్రవంతి అనే సీరియల్ చేశాడు. అది అలా ఒక 7-8 సీరియల్లో. అది కూడా ఏమైందంటే లెంగ్త్స్ పడట్లా. ఓకే, క్యారెక్టర్స్ పడుతున్నాయి కానీ లెంత్ రావట్లేదు. 40 episodes 80 episodes దగ్గర అయిపోతుంది. అవును. కొద్ది రోజులు చూసి నాకు ఏంటిది మళ్ళీ ముందుకు పోవట్లేదు, ఇక్కడ కాదు మనం మళ్ళీ సినిమాలు ఇటువైపు ట్రై చేస్తే ఏమైనా వస్తుందేమో ఒక ఆశ. ఆలోపు ఏం జరిగిందంటే దీనికి ఆపరేషన్ చేయించా, కొంచెం గట్టిపడింది. సో మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు సినిమా వైపు వెళ్ళి అని మళ్ళీ స్టార్ట్ చేశాను. సీరియల్స్ ఎన్ని అయినా మొత్తం ఎన్ని చేసి ఉంటారు సీరియల్స్? అప్పటికి చేస్తుంటాను బాగానే, ఒక 10-12 సీరియల్స్. 10-12 సీరియల్ చేస్తుంటారు. సినిమాలు కూడా ఇప్పుడు దాదాపు ఒక 100 సినిమాల దాకా అయింది. దాదాపుగా మీరు చేసిన క్యారెక్టర్స్లో ఆల్మోస్ట్ పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేసినట్టున్నారు కదా? మన ఆకారానికి అవి ఇస్తున్నా. అంటే మీరు చూడగానే సీరియస్గా కనిపిస్తున్నారు ఏంటి వాళ్ళందరికీ? ఉండొచ్చు, ప్లస్ కొంచెం ఫిట్గా ఉండటం, ఏదో సంథింగ్ ఏదో. నేను దగ్గర నాకు తెలిసి ఒక 5-6 పోలీస్ క్యారెక్టర్ సినిమాలే కనిపిస్తున్నాయి. అవును, సీరియల్స్లో అయినా సినిమాల్లో అయినా అవే పడేవి. నేను అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా నా కావట్లా, నేను చేయనండి అన్నా కూడా లేదు చేయాలి నువ్వు అని. మొన్న అదే మన శంబాల మొద్దులేండి నేను చెయ్యను, గడ్డం ఉంది, వేరే సినిమా కంటిన్యూటీ. అప్పుడు ఇది చేస్తున్నా కిష్కిందపురి. ఏదో చేయాలి, మీరు గడ్డం చేయించుకోండి, ఆర్టిఫిషియల్ గడ్డం, వాళ్ళ షూటింగ్ ఉన్నవాడు అది పెట్టుకొని చేద్దరు అని ఫోర్స్. అంటే ఒక టైప్ ప్రెషర్, వాళ్ళకు టెన్షనే నాకు టెన్షనే. నేను కరెక్ట్గా అప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళా. ఓకే, నేను అమెరికాలో ఉన్నా, ఫోను ఎత్తలేని పరిస్థితి. ఎందుకంటే నైట్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాం, వీళ్ళు ఫోన్లు చేస్తుంటారు. లాస్ట్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, మీరు చేస్తారా చేయరా అని. అరే ఏంద్ర బాబు అసలు చేస్తాను, తప్పకుండా చేస్తాను. అంటే సురేష్ గారు ఫ్రెండ్, అందరూ ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే బాగా ఏ సినిమా దాదాపు 20-25 రోజులు పనిచేసాం. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ అదే ఎనర్జీతో ఉన్నారన్న? అంటే ఇప్పటికి మళ్ళీ క్యారెక్టర్ కెమెరా రెడీ యాక్షన్ అంటే అదే ఎనర్జీ ఉంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు మనిషి డల్ అయినా ఎందుకు డల్ అవుతాడు? నాకు వర్క్ రాలేదు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఏమొద్దు అని. వర్క్ వచ్చాక మళ్ళీ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ మధ్యలో అంటే అప్పుడప్పుడు సినిమాలు చేయనప్పుడు అవ్వచ్చు, లేనప్పుడు అవ్వచ్చు, ఫైనాన్షియల్గా ఏమన్నా స్ట్రగుల్? కదా ఇందాక పేరెంట్స్ వాళ్ళు చూసుకునే వాళ్ళ? అయ్యో
అప్పుడు అనిపించలేదా మీకు అంటే ఇంత గ్రోత్ అయ్యాను, ఇంత సినిమాలు చేస్తున్నాను, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు రాలా నాకు. మీకు ఎందుకంటే నాకు వచ్చే దాంట్లోనే నేను చాలా లిమిటెడ్గా నా ఖర్చులు, నా పెట్రోలు, నా బట్టలు, నాకు సంబంధించినవి చిన్న చితక ఇంటికి సంబంధించిన పేమెంట్స్ నేనే చేసుకున్నాను. అంటే ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అయి ఉంటే కష్టంగా ఉండేదేమో, సింగిల్ కాబట్టి నచ్చిపోతుంది. అంటే మీకు వచ్చిన ఇన్కమ్ వచ్చి ఇదంతా ఎక్స్పెండిచర్స్ అన్ని సరిపోయేవా? సరిపోతుంది. అప్పుడు తీసుకునే టీవీ మీడియాలో ఉన్నప్పుడు బాగానే రన్ చేశా. ఫైనాన్షియల్లీ ఓకే అనిపించిందా? ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా నేను చేసి ఇది సరిపోదు, ఎక్కడ ఎటో పోవాలి. ఏదో మధ్యలో బిజినెస్ కూడా ఏదో చేసినట్టున్నారు కదా, అంటే జేసీబీకి సంబంధించిన బిజినెస్ కొంచెం ట్రై చేశాను వేరే ఫ్రెండ్ ద్వారా అరవింద్ అని. అది సక్సెస్ అవ్వాల, లాస్ వచ్చింది. ఒక టోటల్గా ఒక 24-30 లక్షలు అప్పట్లో. ఒకవేళ అవి ఇప్పుడు ఉండింటే దాంతో సగం పోయింది. అలా కాకుండా దాంతో ఒక 4 సైట్లు 5 సైట్లు తీసుకుంటే ఆ 20 లక్షలు 15 లక్షలతో ఇక్కడ తీసుకుంటే అసలు ఈ పాటికి ప్లేస్లో ఏంటి మేబీ అదొక రిగ్రెట్ అన్న మీకు లైఫ్లో, అంటే కెరీర్ పరంగా? లేదు, సో అదొక జర్నీలో భాగం, తప్పదు. మనకు అంత నాలెడ్జ్ లేదు, అప్పుడు అవగాహన లేదు. ఫ్రెండ్స్ నమ్ముతాం, వాళ్ళకు కూడా తెలియదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అనుకుంటాడు మనం చేద్దాం కష్టపడదాం అని అనుకుంటారు, కుదరదు. మీరు రీసెంట్గా ఏమైనా హిందూపూర్ అటు సైడ్ వెళ్ళొస్తున్నారా ఇంటికి కానీ, అలా ఏమన్నా వెళ్ళొస్తుంటారా? వెళ్తా, ఒక 3-4 డేస్ తర్వాత కూడా వెళ్ళాలి ప్లాన్. రీసెంట్గా వెళ్ళొచ్చారు అక్కడికి? అంటే ఎలక్షన్స్ వెళ్తుంటారు ఎప్పుడైనా ఓట్లు వేయడానికి? అలా ఏమి ఉండదు, అన్నీ ఇక్కడేనా? ఓకే, ఇక్కడే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా? ఎవరు లేరు ఇప్పుడు అనంతపూర్లో, ఎవరు లేరు? మదరు, నేను, ఫాదర్ ఇక్కడ ఉండేవాళ్ళం. ఓకే. నాన్నగారు కరోనా టైంలో చనిపోయారు. అమ్మ, నేను, బ్రదర్స్ వేరే స్టేట్స్, యుఎస్లో ఒకడు, యూకేలో ఒకడు. ఓకే. సో హిందూపూర్లో ఇప్పుడు ఎవరు లేరు మీ ఫ్యామిలీ రిలేటివ్స్? అందరూ బాబాయిలు, అత్తలు, మామలు ఉన్నారు. అనంతపూర్, హిందూపూర్, బెంగళూరు, ఆ బెల్ట్ అంతా ఏదో ఒక చోట రిలేటివ్స్, కర్నూలు. ఇంకా అంటే మీరు అంటే పోలీస్ క్యారెక్టర్స్ చేస్తారు, విలన్ క్యారెక్టర్స్ చేస్తారు, విలన్ దగ్గర ఉండే అసిస్టెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు, అండ్ ఒక మంచి ఫాదర్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు హిట్లో. మీకు ఇంకా అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఈ సినిమాలకు అవ్వచ్చు, మీకు ఎలాంటి క్యారెక్టర్స్ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న? ఎక్స్పెక్టేషన్ అంటే మీకు ఒక మైండ్లో ఉంటుంది కదా, నాకు ఇలాంటి రోల్ పడితే బాగుంటుంది, నేను ఇలా 2 రోల్ చేయగలను. అంటే నాకు ఏ రోల్ ఇచ్చినా చేయగలను అనే ఒక, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, చేశారు కూడా, ప్రూవ్డ్. తండేల్ సినిమాలో అదొకటి. అవునవును. భరత్ అనే నేను ఇంకొక 5 to 6 సీన్స్, ఒక సింపథైజ్డ్ క్యారెక్టర్, సేమ్ వాళ్ళలాగే వెళ్తాడు. ఒక 20 ఏళ్ల నుంచి అక్కడ ఉంటాడు జైల్లో. అవును అవును. వీడికి సరైన ఆధార్ కార్డు లేక, ఇండియా నుండి ఇండియన్ సిటిజన్ అనేది గుర్తింపు లేక, అంటే ఆ కాలం 20 ఏళ్ళ వెనక్కి వెళితే వీళ్ళు వచ్చేదానికన్నా 20 ఏళ్ళు లేక, కమ్యూనికేషన్ లేక ఇతన్ని బయటికి పంపించారు జైల్లో నుండి. మామూలుగా ఇండియన్కి అప్పచెప్తారు కదా, ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్తారు కదా, అది పెట్టలే. సో వీళ్ళు వచ్చాక వాళ్ళకు వీడికి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి. చేసేటప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది నాకు. సో ఈ దెబ్బతో మళ్ళీ అని ప్రతిసారి మీరు మళ్ళీ అనుకోవడం అదే. కనీసం భరత్ నెలలో 2 షాట్లు ఉన్నాయి, ఒక షాట్ కూడా లేదు దాంట్లో. మొత్తం అలా స్వీప్ చేశారు. ముందు రోజు సినిమా రిలీజ్ అయ్యాక ముందు రోజు ఆ కో డైరెక్టర్ గారు మెసేజ్ పెట్టారు, సారీ అయ్యా, అనుకోని కారణాల వల్ల మొత్తం నీ క్యారెక్టర్ మొత్తం ఎడిటింగ్లో పోయింది, మంచి నెక్స్ట్ ఎప్పుడు అనేది మనం ఓకే. కాకపోతే చేసేటప్పుడు నాకు అనిపించింది ఇలాంటి దానికి కూడా నేను సూట్ అవుతాను, నేను చేయగలను అని. మొన్న మీరు చూసారుగా, ఏదది గట్టికాచలం. ఓకే, గట్టికాచలం. దాంట్లో కూడా కొంత అట్లాంటి ప్యాటర్న్లో ఉన్నటువంటి ఏమేం చేస్తాం. నాకు తెలిసి అంటే ఎన్టీఆర్ గారితో, కళ్యాణ్ రామ్ గారితో, ఎన్టీఆర్ గారి బామ్మర్దితోటి, ముగ్గురితో వర్క్ చేసిన ఆర్టిస్ట్ మీరే. అదే మీకు తెలియదేమో, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మీరు ఎన్టీఆర్ గారితో, కళ్యాణ్ రామ్ గారితో హరే రామ్లో చేసినట్టున్నారు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ బామ్మర్ది ఎంత మంచివాడో కూడా.
ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా వాళ్ళ బామ్మర్ది ఆయి సినిమాలో కూడా చేశారు. అంటే ఆ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో ఎక్కువ వర్క్ చేసినారు. మీరు నెక్స్ట్ బాలకృష్ణ గారితో ఎప్పుడు పడలేదు ఈ మధ్య? చేశాను, చెప్పుకునేంత అదే ఏదో జస్ట్ వెనక పైసా వసూల్లో పోలీస్ ఆఫీసర్స్ 4 ఉంటారు, ఓకే ఓకే, ఇన్స్పెక్టర్స్. దాంట్లో ఒకటిగా చేశా, కాకపోతే అవుట్ ఫోకస్లో వెనక మన డైలాగ్స్ ఏముండవు. ఏమన్నా కలిసి మాట్లాడినవి అరల్ సెట్లో ఏమన్నా మీరు అబ్జర్వ్ చేసిన ఏమన్నా ఉన్నాయి బాలకృష్ణ గారు? ఆయన్ని ఒక చిన్న ఏమంటారు చిన్న రూమ్లో వేసి ఏదో ఇంట్రాగేషన్ లాంటిది ఏదో ఉంటుంది. ఆ టైంలో జస్ట్ నాది లేపాక్షి అంటే హిందూపూర్ లేపాక్షి కదా అన్నాడు ఆయన. అవును సార్, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎప్పుడు వచ్చారు? నైస్ నైస్, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అండి. అదేనా మాట్లాడడం మీరు బాలకృష్ణ గారితో? అంటే జనరల్లీ మనం అంటే అంత స్పాన్ ఉన్న హీరో అవ్వచ్చు, సెట్లో వర్క్ చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేదండి మీకు? అంటే ఆర్టిస్టుల పరంగా ఆయన బాలకృష్ణ గారి ట్రీట్మెంట్? యాక్చువల్గా టైగర్, కానీ ఆయన చూసి అందరూ అంతే. కానీ ఆయన అలా ఉండడు, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఫ్రీగా, చాలా జోకులు సెట్లో. బయటకు వచ్చాక అని చూస్తాడు, అదే. కాకపోతే అప్పుడు కూడా ఉండడు ఆయన తత్వం. అదే, కానీ ఆర్టిస్ట్గా మీరు వర్క్ చేసేటప్పుడు చాలా చాలా ఫ్రీగా ఉంటుంది, బాగా ఎంకరేజింగ్, బాగా కోఆపరేషన్. సో ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ఏదైనా గుర్తుండిపోయి ఒక డైలాగ్ అవ్వచ్చు, మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మెమరీ ఏదైనా షేర్ చేసుకుంటారా? డైలాగుల పరంగా అంటే తండేల్లోనే ఉన్నాయి, అది లేదు కాబట్టి రిలీజ్ అవ్వలేదు. అవునవును, అంతే. అరవింద్ సమేత ఒకటే, అరవింద్ సమేత ఒకటే. ఏమన్నా గుర్తున్నాయా దాని డైలాగ్స్ ఇప్పుడు ఏమన్నా? నేను డైలాగ్ చెప్పలేదు, ఆయన మీకు చెప్తారు అంతే. మీదంతా యాక్షన్, డైలాగ్ చెప్పనివ్వలేదు, వాళ్ళే చెప్పారు. అంటే సో ఇప్పుడు తండేలు ఒకటి, భరత్ అని నేను ఒకటి, ఇలాంటి కొన్ని సినిమాలు చేసినప్పుడు మనకి అంటే ఒకవేళ అది రిలీజ్ అయ్యి వచ్చి ఉంటే, అంటే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ వచ్చి ఉంటే మీరు ఇంకా ఆటోమేటిక్ ఇంత వెయిటింగ్ ఇంత ఇది ఉండేది కాదు. భరత్ అనే నేను దీని అరవింద్ సమేత కన్నా ముందు కదా. అవును అవును, అంత పెద్ద అంటే ఒక 1, 2, 3 పొజిషన్లో ఉన్నటువంటి హీరోలు, ఆయనదంటే అంత పెద్ద వేషం చేశానంటే వెళ్ళిపోద్ది. తండేలు కూడా పెద్ద హిట్ సినిమా, అవును అవును, అవ్వలేదు టైం అంతే. మన టైం ఇంకా బాగాలేదనుకోవడం, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా ఎవరు పిలిచినా, ఎవరు క్యారెక్టర్ ఉంది అని చెప్పినా, ఎవరు ఆఫీస్కి రమ్మన్నా వెళ్ళిపోతారు, వెళ్ళి కలవడం, మాట్లాడడం ఇదంతా ఉంది. కొంతమంది ఎవరు నువ్వు ఏం చేసావు ఇప్పుడు కూడా అవునా ఆడిషన్ చేస్తారా? చేస్తానండి, ఇచ్చేయండి అంటే. అఫ్కోర్స్ ఆడిషన్ ఎవరి దగ్గర నేను చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ నేను సూట్ అవుతానా లేదా, చేయగలడా లేదా అనేది ఉంటుంది. కొంతమంది ఆయన ఆల్రెడీ చేశాడు, రూడే టిక్ మార్క్ ఉంటుంది, అమ్మయ్య బతికిచ్చాను. కానీ రీసెంట్గా వచ్చి అంటే ఇప్పుడు నాకు అనిపించింది అండి, ఈ సినిమాలు మీ అబ్జర్వ్ చేస్తుంటే రుద్రాంగి అవ్వచ్చు, ఆయొకటి అవ్వచ్చు, కిష్కిందపురి అవ్వచ్చు, శంబాల, ఫుల్ బాటిల్, అంటే ఆల్మోస్ట్ వచ్చే ఇప్పుడు చేసే కొత్త యంగ్ హీరోస్ అందరితో కూడా మీరు సినిమాలు చేస్తారు. చేశాను, విష్ణు గారితో. సో ఇది మాత్రం ఉంది, ఈ కనెక్టివిటీ ఉంది. యంగ్ ఫ్రెష్ సినిమాల్లో ఒక మంచి క్యారెక్టర్ చేయాలి అంటే రంగదామ్ గారు అని ఆ పేరైతే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి, నెక్స్ట్ కొన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి జస్ట్ అలా పిలిచి క్యాజువల్గా మాట్లాడదామని ఒక స్మాల్ చిట్ చాట్కి పిలిచాను. హోప్ యూ ఫెల్ట్ హ్యాపీ అండ్ చాలా హ్యాపీ. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.